ఈ 13 నెలల కాలంలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు సత్యబాబు గారు నేను ఈ సమావేశం పెడుతున్నాను రండి అని చెప్పిన వెంటనే మనం అందరం కలిసి ఒక సంవత్సర కాలమైనా మనకేం అధికారంతో పని లేదు, అధికారమైన విపక్షమైన మనం ఒకటే, మనం ఎప్పుడు ప్రజల మధ్య ఉంటామని చెప్పి ఈ చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆర్ఎన్ఎస్లు కష్టపడి వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందాం. 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మళ్ళీ ఈరోజు సంవత్సర కాలం తర్వాత ఒక సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్నికలు ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సంవత్సర కాలం అయింది మనం ఓటమి చెందిన తర్వాత. మనం ఊహించలే ఈ రాష్ట్రంలో 2024లో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారం రాదని ఊహించలే. అన్నిటికంటే మిన్న చీపురుపల్లి నియోజకవర్గంలో మనం ఓటమి చెందుతామన్నది కళలో కూడా ఈ రోజు కూడా నిజమా అని, అది కళ నిజమా అనే పరిస్థితి ఇవాళ ఆలోచనలో ఉందన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఏది అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల తీర్పుని మనం శిరసావించాలి కాబట్టి మన ఓటమిని అంగీకరిస్తూనే మనం ఎప్పుడు కూడా అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం, అధికారం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరపున పనిచేస్తామని చెప్పి ఈ సంవత్సర కాలంలో అనేక విషయాల్లో ప్రజల తరపున మన కార్యకర్తలు మీ ద్వారా వేదిక మీద పెద్దల ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. ఒకసారి విద్యుత్ పెంచితే విద్యుత్ ధర్నా చేశాం కలెక్టరేట్ దగ్గర, రైతుల కోసం ధర్నా చేశాం. లేదు విద్యార్థులు ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నారంటే దానికోసం విద్యార్థుల సమస్యల కోసం మనం వెళ్ళాం. అంటే ఏనాడు కూడా అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం ఉంటే ప్రజల మధ్యన కాదు, అధికారం ఉన్నా లేకపోయినా సత్యబాబు గారు గాని ఈ వేదిక మీద పెద్దలు గాని ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తులమే ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలను మరొక్కసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు ఈ సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం నేను కొన్ని మాటలు చెప్పినా తర్వాత సత్యబాబు గారు మీకు అన్ని రకాలుగా విశదీకరించి చెప్తారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా. ఇవాళ సంవత్సర కాలం అయింది, 13 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి సమావేశం పెట్టి మా పెద్దలందరికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలు మోసపోయారు, ఎన్నికల్లో మోసం చేశారు, ఎన్నికల్లో మనం ఏదైతే మాట ఇచ్చామో ఆనాడు మనం ప్రతి మాటని కూడా నిలబెట్టుకున్నాం. ఆర్థికంగా మనం ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కానీ కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి అనేక అనువుగాని హామీలు ఇచ్చి కేవలం ప్రజలు మోసం చేసి ఆశ చూపించి వాళ్ళ ఆశ మీద దెబ్బ కొట్టి ఆశతోనే మనిషిని బతికిస్తాము అనే ఏదైతే మనందరం నమ్ముతామో ఆశనే చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకొని ఇవాళ ప్రజలందరికీ కూడా లేనిపోయిన హామీలు ఇచ్చి ఇవాళ మోసం చేసే కార్యక్రమం. ఇవాళ ఆ కార్యక్రమం మన ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. దానికోసం ఇవాళ జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ నియోజకవర్గం తర్వాత మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయమని ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి ఆదేశించారు. పెద్దలు సత్యబాబు గారు ఇప్పుడే ఆదేశాలు జారీ చేశారు. 4 మండలాలు కూడా మండల సమావేశాలు ఏర్పాటు చేయండి. ఆ మండల సమావేశాల్లో ఏ గ్రామం ఎప్పుడెప్పుడు తిరుగుతారో షెడ్యూల్ వేయండి. ఆ షెడ్యూల్ ప్రకారం ఆ కార్యక్రమాలు నిర్వర్తించండి అని చెప్పారు. తప్పకుండా వారి ఆదేశానుసారం 4 మండలాలు మనం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా ఏర్పాటు చేసుకొని ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రామాలకు వెళ్ళే విధంగా డిజైన్ చేద్దాం. వెళ్దాం గ్రామాలకు వెళ్తే ఇప్పుడే మీకు అందరికీ పాంప్లెట్ ఇచ్చారు, కొంతమంది పుస్తకాలు కూడా ఇచ్చారు. ఆ పుస్తకాలు పాంప్లెట్లు చూస్తే మీకు అర్థం అవుతుంది. మనందరూ ఇంటింటికి వెళ్ళి ఏమి ఇచ్చాం, ఆ రోజు గడప అని చెప్పి ఒక పుస్తకం ఇచ్చి ఈ పుస్తకంలో అమ్మ మేము హామీలు ఇచ్చాం, ఆ హామీలన్నీ కూడా మీకు అమలు అయ్యాయా లేదా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి అడిగాం. ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ఏమమ్మా ఇల్లు ఎవరు ఇచ్చారంటే బాబు జగన్ గారు ఇచ్చారు, మీ సత్యబాబు గారి నాయకత్వంలో వచ్చిందని చెప్పారు. లేదు ఈ పెన్షన్ ఎవరు ఇచ్చారంటే మీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు, జగన్ గారు ఇచ్చారని చెప్పారు. మీ ఇంట్లో పిల్లలకు అమ్మఒడి వచ్చిందంటే వచ్చింది బాబు అని చెప్పారు.
ఇలా అనేక రకాలైన కార్యక్రమాలు చేశాం. అవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చెప్పాం. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేశారు, అలాంటి పుస్తకం ఒకటి ప్రింట్ చేశారు. చూసారా పుస్తకం? అలాంటి పుస్తకాన్ని చూపించారు. ఆ పుస్తకంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు పాంప్లెట్లు వేసాం మీకు. అవన్నీ చూపించి ఇంటికి వెళ్ళి చెప్పారు తెలుసా? ఇంట్లోకి వెళ్ళారు, బాబా మీ బాబుకి అమ్మోడు వస్తుందా అంటే, వస్తుందిరయ్యా, కింద సంవత్సరం 14,000 ఇచ్చారు, ఈ సంవత్సరం 13,000 ఇచ్చారు, ప్రతి సంవత్సరం వస్తుంది అన్నారు. లేదు కూటమి ప్రభుత్వం వస్తుంది, మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి చెప్తున్నారు, మరి పూర్వంలో కాదు, ఇద్దరికి వస్తుంది, ఒకరికే వచ్చావు, మరి రెండో దానికి ఎక్కడ ఉంది, వచ్చింది అన్నారు, రాలేదన్నారు. ఇద్దరికి కలిపి 30,000 వస్తుంది, మమ్మల్ని నమ్మన్నారు. ఆవిడ చెప్పింది, చంద్రబాబు నాయుడు నమ్మడం లేదా, మోసం అని అంటే, లేదే చంద్రబాబు నాయుడు మోసం కాదు, పక్కన మంచి గట్టివాడు వచ్చాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఊపేస్తాడు, బుర్ర అటు ఇటు ఒప్పుకోడు, నిలబెట్టేస్తాడు, కాబట్టి ఇద్దరు కలిపి సంతకాలు పెట్టారని చెప్పి బాండ్లు ఇచ్చారు. ఇవన్నీ చూస్తే మనకు ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ ఎప్పుడు పంచారు రా బాబు, ఎప్పుడు ఇళ్లలోకి వెళ్ళారు రా బాబు అని. ఎందుకంటే మనం అందరం కూడా, నాయకులు అందరం కూడా ఎలక్షన్ 6 నెలలు వచ్చేసరికల్లా కొద్ది నీరసం వచ్చింది కార్యకర్తలకు ముఖ్యంగా. ఏడన్ని జగన్ గారు అందరూ వాలంటీర్లు అంటారు, మరి సచివాలయం అంటారు, మరి మందే ఉందలే, అన్ని వాళ్ళే చేస్తారులే, రేపు ఎలాగ లోట్లు ఏం చేస్తారు, అలాగే ఇంటింటికి వెళ్ళి అందరూ చెప్పారు కదా, అన్ని మీరే ఇచ్చారు, ఇంక మన పని ఏంటి ఉందలే అన్నారు. మరి లాస్ట్ 6 నెలలు ఏడు జరుగుతుంది, ఎవరైనా చూడలేదు గ్రామాల్లోనే. ఎవరైనా అడిగామని వేరే ఎలాగొంది ఊర్లో అంటే, మరేటి బాబు మనం చూశారు కదా గడపడికి వెళ్ళాడు ఊరంతా, మరేటి మనకి ఇంకెవరికి ఉన్నారు, ఆలివి మనీ కలిపి ఈసారి వచ్చేసినట్టు ఉన్నాయని అన్నారు. మనం మరి ఇంకే మీరే చెప్పారు కదా, ఇంకా పక్కన ఈ పక్కన తిరగడం మొదలెట్టాం, నిజమే కదా అనుకొని. ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళు చాప కింద నీళ్ళలోకి వెళ్ళి లేనిపోయిన హామీలు ఇచ్చారు. ఏదో 18 ఏళ్ళు నిండి చెప్పారు, అమ్మా బాబా నీకు ఒకసారి వస్తుందండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి వేశారు, ఇప్పుడు నెలకు 15,000 వేసేస్తున్నారు. ఇంకెవరో ఇంకా మన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, నీకు 50,000 ఎప్పుడు వయసు 49, 5 జూన్ 5 నీకు 50,000 50 నిండిపోద్ది, మళ్ళీ పెన్షన్ 4,000 వచ్చేద్ది అన్నారు. అనగానే ఇటు మ్యాచ్ పుట్టింది ఒకసారి, మనకి వాలంటీర్లేక సచివాలయగా మనకి వచ్చినట్టు లేదు, ఈసారి 40 నిండితే మనకు కూడా వచ్చేస్తుంది అని చెప్పి 50 సంవత్సరాలు నిండితే అని చెప్పి 50 సంవత్సరాలు పెన్షన్ అన్నారు. అంటే అన్ని వర్గాలు చూసుకున్నారు, ఏ వర్గం కూడా ఆగిపోకూడదు. ఎవరైనా ఒకళ్ళు దారి తప్పినా ఈడు తప్పదు ఆడు అందుకోవాలి, ఆడు తప్పదు ఈడు అందుకోవాలి అన్నట్టు, ఆ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి సరిపోయినట్టు అన్ని చెప్పేశారు. ఇప్పుడు ఏడు జరుగుతుంది, ఇప్పుడు నాయకులు వస్తున్నారు. ఈ మధ్యకాలంలో మరి ఇక్కడ ఇటీవల ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు. మేమేమి ఎవరు వ్యక్తిగతంగా విమర్శించకపోయినప్పటికీ కూడా జరుగుతున్న పరిస్థితులు చెప్పాలా. పూర్వం ఎన్నాళ్ళ ఈ జిల్లాలో, ఈ ముఖ్యంగా చిరుపల్లి నియోజకవర్గంలో ఎవరికైనా సెల్ ఫోన్లు వచ్చాయంటే, సెల్ ఫోన్ దానికి ఉపయోగం, సెల్ ఫోన్ ఇంత బాగా పనిచేస్తుంది, నాయకులతో ఇంత బాగా పనిచేయచ్చు, నాయకులతో ఇంత బాగా పని చేయించవచ్చు అనే ఒక బ్రహ్మాండమైన అస్త్రం ఎక్కడైనా పనిచేసిందంటే ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గం చిపిరిపల్లి నియోజకవర్గంలో నా ఫోన్ కానీ, సత్యబాబు గారి ఫోన్ కానీ, మా పెద్దబాబు ఫోన్ కానీ, లేదు వేదిక మీద ఫోన్లు ఏవి ఆగవు. ఫోన్లతోనే మొత్తం రాజకీయం అంతా నడిపాం మన నియోజకవర్గం అంతా. ఎందుకంటే దానికి కారణం మనందరం కూడా అందుబాటులో ఉంటాం. ప్రజలకు ఎప్పుడు ఓ మాట ఇచ్చామంటే ప్రజలకు మనం చేయాలా, గ్రామాల్లో మీ గౌరవం పెరగాల. మీరు ఏదైనా ఫోన్ చేసి, అరే మా సత్యబాబు గారికి ఫోన్ చేస్తే అంటే పని అయిపోద్ది, మా సీని గారికి ఫోన్ చేస్తే పని అయిపోద్ది, మా పెద్దబాబు ఫోన్ చేస్తే పని అయిపోద్ది అంటే వెంటనే సెల్ ఫోన్ పట్టుకుని అక్కడే నేను చెప్పేవారు. చెప్పేసి మీ బాడీ మీరు వెళ్ళిపోయినా మేము దాన్ని ఫాలోఅప్ చేసుకుంటాను, దగ్గరుండి కార్యక్రమం అంతా చేసేవాళ్ళం. అవన్నీ విషయాలు మీకు తెలుసు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ నియోజకవర్గంలో ప్రజలు, ఇవాళ నియోజకవర్గంలో ఎలాంటి పరిపాలన సాగుతూ ఉంది, ఎలాంటి కార్యక్రమాలు ఇవాళ ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ చేసిన ప్రారంభోత్సవాలు. అయితే వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటంటే, ఓ సిమెంట్ రోడ్డు వేయడు, ఓ ఊర్లో 10 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేస్తే పెద్ద ఎత్తున మంత్రులు చెప్తారు మా సమావేశాల్లో, అమ్మ బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేస్తాం, ఊరంతా అభివృద్ధి చెందిసిందని చెప్పి. అంతేగాని ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్న సచివాలయాలు కానీ, లేదా రైతు భరోసాలు కానీ, లేదు ఇవాళ చేస్తున్న ఏ కార్యక్రమం అయినా చీపురుపల్లి నియోజకవర్గంలో గత హయాంలో మనం చేసింది పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆలో చేసిందే తప్ప మీరు ఒక 10 రూపాయలు గ్రాంట్ తెచ్చి శాంక్షన్ చేసే కార్యక్రమం చేయలేదు. పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇవాళ యూరియా దొరకాలంటే ఏంటి పరిస్థితి? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా?
మరి పక్కనే మనకి ఏమాత్రం పెద్ద దూరం కూడా లేదు. మనకి ఎవరు వ్యవసాయ శాఖ మంత్రులు పెద్ద పెద్ద మాట్లాడతారు, ఎత్తుకుంటారు. ఆయన ఎక్కడే మాట్లాడితే ముందుకు వచ్చి చెప్తారు. ఆ జిల్లాలో నిన్నే చూశాను, మళ్ళీ పూర్వం చెప్పులు పెట్టారు క్యూ. ఎక్కడ సెగడమండల పక్కన ఉంది. ఇక్కడే నేను పెద్ద పేపర్లు వచ్చింది, చెప్పులు క్యూ ఉంటుంది. పూర్వం చెప్పులు పెట్టి వెళ్ళిపోతారు. బాబు ఇది ఎప్పుడు వస్తుందో చెప్పు ఉంటుంది. ఇక్కడే మళ్ళీ క్యూ వచ్చాడు బస్తా ఇవ్వండి అని చెప్పి. ఇది పరిస్థితి ఇవాళ. అలాగే హాస్పిటల్కి వెళ్దాం. గవర్నమెంట్ హాస్పిటల్, అనంతపేట హాస్పిటల్ సాయం చేయించి బిల్డింగ్స్ కట్టి డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్లు వేసి ఆర్ఎఫ్సి తీసుకొచ్చి ఎక్విప్మెంట్ పెడితే చీపురుపల్లి హాస్పిటల్కి వెళ్తే ఇమ్మీడియట్గా ఏడు చెప్తారండి. గట్టిగా నాలుగు ఫోన్ వెళ్తే ఇమ్మీడియట్ రెఫర్ చేసేస్తారు. ఎందుకు ఏదైనా అయిందంటే మళ్ళీ ఎవరైనా నాయకులు గట్టి చెప్తే ఏడు జరిగితే ప్రమాదం అని చెప్పి ఆ హాస్పిటల్లో పరిస్థితి అలాగుంది. ఎవడో ఆదరించే నాదుడు లేడు. ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హాస్పిటల్కి వెళ్తే నా అమ్మ మా అమ్మ అని చెప్పి ఇబ్బంది పడే పరిస్థితి ఇవాళ పరిస్థితి. ఎందుకు చెప్తున్నామండి ఇవన్నీ కూడా? నాయకులను మనం వదులుకునేటప్పుడు, నాయకులు చేజార్చుకునేటప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని ఒకసారి సమీక్షించుకోవాలి. దేశంలో రాష్ట్రంలో నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పోతే ఏం జరిగింది, ఇక్కడ సత్యబాబు గారిని మనం కోల్పోతే ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరు సమీక్ష చేసుకోవాలి. ఇది అవసరం. రాజకీయ పార్టీ మనం ఏదే వేరేగా అక్కడ పెట్టుకోలేదు. ఇది మన విశ్వాస సమావేశం, మన పార్టీ ఇది. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులు ఉండొచ్చు, ముందు వెనక ఉండొచ్చు. కానీ ప్రజల కోసం పనిచేయాలా, ప్రజల అవసరాల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేయాలా. ఇవాళ గర్వంగా మనం చెప్పుకుంటాం. నేనైతే 2 విషయాలు గర్వంగా చెప్తాను. ప్రతి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు, సత్యబాబు గారి వల్ల ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్నాం. ఎవరికైనా కష్టం వస్తే, ఎవరికైనా ఇబ్బంది వస్తే, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కూడా ఆర్టీ కార్యకర్త అయినా ప్రజలైనా ఎవరైనా వాడిని ఆదుకునే మనస్తత్వాన్ని నేర్చుకుంది సత్యబాబు గారి దగ్గర అనే విషయాన్ని మీ ఎదురుగా చెప్తా ఉన్నాను. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా ప్రజల కోసం ముందుకు పోవాలి. ఇవాళ ఈ కార్యక్రమాల గురించి అన్ని విషయాలు కూలంకషంగా చెప్తారు. ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజలకు చెప్దాం. ఈ ప్రభుత్వం ఎందుకు జాతీయ కార్యక్రమాలు చేయదు, ఎవరి కోసం చేయదు, చేసి నిరూపించే వాళ్ళ మెడలు వంచి ఆ కార్యక్రమాలు చేస్తాం. ఒకవేళ చేయలేకపోతే వాళ్ళని ప్రజాకోర్టులో మళ్ళీ దోషులుగా నిలబెట్టే కార్యక్రమాన్ని చేసేదాకా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ముందున్న వాళ్ళు కానీ, వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ విశ్రమించకుండా పనిచేసిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి ఇవాళ చెప్పుకుంటూ, ఇవాళ జిల్లాలో 13 నెలల కాలం అయింది. ఇవాళ ఎక్కడికి వేసిన గొంగలు అక్కడే. నేను చెప్తారు, జిల్లా పరిషత్ సమావేశంలో చెప్తున్నారు అధికారులు, ఈ ప్రభుత్వం ఎన్నాటి నుంచో కళ ఈ విజయనగరం జిల్లాకి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల రావాలి. ఒక వైద్య కళాశాల వస్తే దాని వెనక ఉద్దేశం ఒక మంచి హాస్పిటల్ వస్తుంది, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. ఏ చిన్న పేషెంట్ అండి కేజీహెచ్కి రెఫర్ చేసేస్తాం, కేజీహెచ్కి మనం రెఫర్ చేయకూడదు, ఎక్కడే ఉండాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు, సత్యబాబు గారు ఆలోచన చేసి ఇవాళ ప్రభుత్వ వైద్య కళాశాల తెచ్చారు. ఇవాళ చెప్తున్నారు ప్రజాప్రతినిధులు, ఏమండి అది చాలా దూరం అయిపోతుందట, ఇక్కడ ఒక హాస్పిటల్, ఇదే హాస్పిటల్ని మరి దీన్ని అప్గ్రేడ్ చేస్తాం, అంతేగాని వైద్య కళాశాల ఇక్కడ హాస్పిటల్ షిఫ్ట్ చేయము అని చెప్పి నాకు చెప్తున్నారు. నేను అధికారులను అడిగాను, మీకు ఏమైనా ఉత్తర్వులు ఉన్నాయా, ఏమైనా ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు ఇచ్చిందంటే లేదు సార్, ఇంకేం రాలేదు, అలాంటి ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఇది మంచి విధానం కాదని చెప్పాం. ఈ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల రావడం వల్ల ఆ ప్రాంతంలో గిరిజన గుమలసింపురం గిరిజన దగ్గర నుంచి ఈ ప్రాంతంలోని సవారు ఉన్న ఈ శివారు మూలన ములగా గ్రామం వరకు కూడా, ఆ ప్రాంతంలో ఆనందపురం, కొత్త ఆనందపురం గ్రామం వాడు కూడా ఈ ప్రాంత హాస్పిటల్కి వచ్చి, మెడికల్ కాలేజీకి వచ్చి ఇక్కడ వైద్యం బాగు చేయించుకోవడానికి ఎంత పెద్ద హాస్పిటల్ కట్టాము. ఎట్టి బస్సులో ఊరుకునేది లేదు. మీరు కావాలనుకుంటే, మీకు అంత శక్తి ఉంటే, మీకు అంత చేవ ఉంటే విజయనగరంలో ఇంకో వైద్య హాస్పిటల్ తీసారండి, ప్రభుత్వ హాస్పిటల్. అంతేగాని ఇలాంటి పనులు చేయకండి అని చెప్తున్నాం. అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు చెప్పారో చెప్పంటారు. అది కూడా ఇవాళ కేవలం వాళ్ళ పేర్ల కోసం, వాళ్ళ తపన కోసం, వాళ్ళ ఆలోచన దాని వెనకాల దాగింది ఏంటంటే అది మహారాజా ప్రభుత్వ వైద్య కళాశాల. ఎవరిచ్చారు అది? మహారాజా ప్రభుత్వ వైద్య హాస్పిటల్ ఎవరు పెట్టారు? అది జీజీహెచ్ హాస్పిటల్, సర్వజన ఆసుపత్రి. దానిపై ముందు నా పేరు పెట్టించుకున్న రాలే, మేము అధికారులు ఉన్నాం కదా అని చెప్పి ఈ పేరు పోద్దని. అంటే ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంతేగాని ఇంకో మంత్రి గారు ఉన్నారు, ఆయన పెన్షన్ల మంత్రి గారు. ఆయన వచ్చి ఏదైనా మాట్లాడితే ఆయనకి ఏం తెలుసో ఏం తెలీదో తర్వాత సంగతి. కానీ ఆ మంత్రి గారికి ఆయన జీవో ఇచ్చారు ఒక 3 నెలల క్రితం, మేలో జీవో ఇచ్చి, మే 1వ తారీఖు నుంచి ఏప్రిల్లో జీవో ఇచ్చి
ఎవరికైతే తీసుకుంటే భర్తలు తీసుకుంటుంది అయ్యే కొత్త పెన్షన్ కూడా కాదు, ఎవరైతే భర్త తీసుకుంటున్న పెన్షన్ అతను అకాలంగా మృతి చెందితే ఆ భార్యకి బదలాయించే పెన్షన్ని ఇస్తామని చెప్పి ఓ జీవో ఇష్యూ చేశారు. సుమారుగా ఇది ఈ రాష్ట్రంలో 70-80 వేల మంది ఉన్నారని చెప్పి మే అయిపోయింది, జీవో ఇచ్చారు. ఆయనే స్వయంగా పత్రికా సమావేశం పెట్టి చెప్పారు నేను పెన్షన్లు ఇచ్చేస్తానని చెప్పారు. మేలో లేదు, జూన్లో లేదు, జూలై లేదు. కనీసం ప్రభుత్వానికి సుమారు ప్రతి నెల 40 నుంచి 45 కోట్లు రాష్ట్రంలో ఆదా అవుతుంది తప్ప ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే కొత్త పెన్షన్ కూడా కాదు, ఇది ఆల్రెడీ ఇస్తున్న పెన్షన్, మన ప్రభుత్వం కాడి నుంచి ఇస్తున్న పెన్షన్, అదే ఆ పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో రెడీగా వాళ్ళు లేరనో లేకపోతే ప్రతిపక్షం గొంతు నొక్కుదామనో ఇలాంటి కార్యక్రమాలు ఏం చేస్తున్నారు అంటే పోలీస్ కేసులు పెడుతున్నారు. ఇవాళ రాజ్యాంగం అంటున్నారు. నిన్న మీరు చూసుంటారు పత్రికలో ఒక బీసీ మహిళ జిల్లా పరిషత్ చైర్మన్గా, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక సమావేశానికి వెళ్తే ఆ సమావేశానికి వెళ్తే తన కారు మీద దాడి చేశారు. దాడితో పాటు ఇవాళ చాలా ఆశ్చర్యం, ఇప్పుడే నేను మా మెసేజ్ చూస్తే అందులో ఆ చైర్మన్ గారు భర్త మీద తిరిగి రివర్స్ కేసు పెట్టారు. ఇది బండిలో కూర్చున్న అతని మీద అతనే దాడి చేయించాడని చెప్పి తిరిగి కేసు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యమైపోయి ఎంత ఒకే పక్క వెళ్తుందో కేవలం ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో మానభంగాలు, మహిళలు, ఇబ్బందులు, హత్యలు ఏ జరుగుతున్నా ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితి వచ్చింది. ఇది మంచి విధానం కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇది ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న పని విషయాలు చెప్తున్నాం. ఇవాళ ఈ జిల్లాకు సంబంధించి నియోజకవర్గం సంబంధించి చెప్పుకుంటే ఇలా చెప్పుకుంటే ఇవాళ తాగునీరు ఎలాంటి పరిస్థితి ఉందో లేదు. ఇవాళ గ్రామాల్లో తాగడానికి నీరు లేక ప్రజలు ఇబ్బంది పడతారు. ఇవాళ మళ్ళీ సాగునీరు లేదు. ఇవాళ వర్షాలు లేవు, అకాలంలో వర్షాలు ముందు వచ్చేసాయి, వర్షాలు లేవు. ఓ పక్క విత్తనాలు లేక రైతులు ఎరువులు లేక ఇబ్బంది పడుతున్నారు. రేపు వర్షాలు పడతాయా లేదు, ఈ సంవత్సరం వ్యవసాయాలు ఉంటాయా లేవో అని అప్పుడే రైతులు ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. ఇవాళ మంచి వర్షాకాలం పడే టైంలో ఒక్క పెడుతుంది, మరి మంచి మేలో ఎండలు ఉండాల్సిన టైంలో వర్షాలు పడి మహానుభావులు పరిపాలనలోకి వస్తే ఏ రకంగా ఈ ప్రజలు తాలూకా ఇబ్బందులు ఉంటాయో ఇవాళ ఆ ప్రకృతి చూపిస్తా ఉంది. 5 సంవత్సరాల్లో ఒక్కనాడు కూడా కరువు అంటే తెలియని మనకి ఇవాళ ఈ సంవత్సరం ఏముండబోతుందో అని చెప్పి అప్పుడే దిగులుండే పరిస్థితి. కాబట్టి ఒక విషయం జరిగింది గత రాబోయే రోజుల్లో ఒక బాధ అయితే ఉంది. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ముందున్న వాళ్ళకి కానీ వేదిక ముందున్న వాళ్ళకి నాయకులకి కానీ మనమంతా కూడా మంచి పరిపాలన చేసి కష్టపడి తీసుకొస్తాం. మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే అలా వాలంటీర్ ఎక్కడ ఉన్నాడు, సచివాలయం ఎక్కడ ఉంది చూడండి అంటారని మళ్ళీ లేదు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో అనేక సందర్భాలు వాళ్ళు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వేరు, పార్టీ వేరు కాదు. ప్రభుత్వం ద్వారా, కార్యకర్త ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. మనలాగా అల్లాగా మనం ఏది పడితే చేస్తామని మనం చెప్పొద్దు, కానీ ప్రజాస్వామ్య బద్ధంలో ప్రజాస్వామ్య పద్ధతిగా మరి కార్యకర్తలు బలోపేతం చేస్తూ, గ్రామాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ, గ్రామాల్లో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే ప్రభుత్వం ఉండబోతుంది. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఉండేటట్టు చర్యలు తీసుకునే పరిస్థితి పెద్ద సత్యబాబు గారు దానికి బాధ్యత వహిస్తూ పెద్ద జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ కార్యక్రమం జరుగుతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైతే వారు చెప్తారో వారు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని శిరసావహించకుండా మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి మీ ఇంటింటికి వెళ్ళి ఏమమ్మా ఈ ప్రభుత్వం మీకు ఇన్ని హామీలు ఇచ్చింది, ఈ హామీల ద్వారా మీకు ఇంత నష్టం జరిగింది, ఇగో ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం వల్ల లేదు, ఈ ప్రభుత్వం మీకు ఏర్పడిన తర్వాత మీకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు మీ కుటుంబానికి ఇంత నష్టం వచ్చింది అని చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త గ్రామ పెద్దలకు ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఏదైతే పెద్దలు ఇచ్చిన మాటల్ని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఈరోజు పిలిపించినట్టునే చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఎంత పెద్ద ఎత్తున సమూలంగా ఆదరణ నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి శిరస్సు వంచి నమస్కరిస్తూ చివరిగా ఒకే మాట చెప్తా ఉన్నాను. అధికారం ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షాలున్నా అధికార పక్షాలున్నా, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి లేదు ఈ ప్రాంతంలో చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలకి ఏ అర్ధరాత్రి అపరాత్రైనా నేను కానీ సత్యబాబు గారు కానీ వేదిక మీద పెద్దలందరం కూడా ఎప్పుడు మీకు అందరికి అందుబాటులో ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మళ్ళీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ గెలిచే విధంగా ఈ జిల్లాలో సుమారుగా 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2 పార్లమెంట్ ఒక పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం మనం గెలుచుకున్నాం. రాబోయే శాతం 2019 ఏ రకంగా అయితే 100% మనం గెలుచుకున్నామో రాబోయే రోజుల్లో అవన్నీ గెలుచుకోవడానికి
ముందుగా రేఆఫ్స్ రేట్ చెప్పంటారా? మొన్న మోసం చేసిన వల్ల మీరు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గెలిచింది మీది బలం కాదు, మోసంతోనే గెలిచారని చెప్పడానికి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో, రేపు జరిగే చీపురుపల్లి నియోజకవర్గంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ఏదైతే సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ పెద్ద ఎత్తున గెలిపించి చెప్పాలి, ఆ రోజు మీరు మోసంతో మాత్రమే గెలిచారు, మీ గెలుపు ఇది కాదు, ఇది గెలుపు అని చెప్పి పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో చేయాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై మోడీ నాయకత్వం. థ్యాంక్ యూ. ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది, ఆ మేనిఫెస్టో ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళు ఒక వాగ్దానం చేసి మీకు బాండ్ పత్రం అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. పేరు పేరున నా పేరు మీద, మీ పేరు మీద, అందరి పేరు మీద కూడా ఒక బాండ్ ఇచ్చారు. ఆ బాండ్లో ఉన్న సారాంశం ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆ కుటుంబ సభ్యుల్లోని మగపిల్లలు ఎంతమంది, నిరుద్యోగులు ఎంతమంది, నిరుద్యోగులుగా ఉంటే వాళ్ళకి మరి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి 3,000 ఇస్తానని చెప్పి 6,000 చొప్పున అంటే ఇద్దరికి ఒకరికి 72,000 రూపాయలు సంవత్సరానికి. అంతేకాదు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి మరి సంవత్సరానికి 85,000 రూపాయలు అవుతుంది. ఇలాగ మీ అన్నీ కూడా ఒక బాండ్ ఇచ్చి మీ అందరికీ కూడా గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు ఎన్నికల ముందు పంచారు. ప్రజలందరూ కూడా నమ్మారు. మనం ఇచ్చిన వాగ్దానాలు కాకుండా కొంచెం ఎక్కువగానే, ఎందుకంటే తల్లికి వందనం అనే పేరు మీద ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి వస్తుందని చెప్పి నమ్మారు. లేదు ఆ ఆడపిల్లలు 1,500 వస్తుందని చెప్పారు, నిరుద్యోగ వృత్తి వస్తుందని చెప్పి నమ్మి పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రంలోని తెలుగుదేశానికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత సంవత్సరంన్నర కాలంలో కూడా, సంవత్సరం ఒక నెలల కాలంలో కూడా ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. తెలుసు, మనందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు మోసగాడని. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కానీ ఏ ఒక్క వాగ్దానం రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఏ కార్యక్రమాలు కూడా అందించలేదని చెప్పి మనందరికీ తెలుసు. అయినప్పటికీ మళ్ళీ మోసపోయి ఓటేస్తాం. చంద్రబాబు నైజనో మోసగాడు. మనందరికీ భారతంలోని సహదేవుడి గురించి తెలుసు. సహదేవుడు నిజం చెప్తే తల 1000 ముక్కలు అయిపోద్దని. అలాగే చంద్రబాబు నాయుడు నిజం చెప్తే ఎన్టీఆర్ శాపం పెట్టాడు, తల 1000 ముక్కలు అయిపోద్ది. కనుక ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు కూడా నిజం చెప్పడు ఎప్పుడు. అలాగే ఏదైతే బాండ్ ఇచ్చారో బాండ్ ఒకసారి మీరు అందరూ కూడా పరిశీలన చేయమని చెప్తారు. ఓ పక్క పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఓ పక్క చంద్రబాబు నాయుడు ఉన్నారు. మోడీ గారి ఫోటో లేదు. కానీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు మట్టుగా ముగ్గురు కలిసి ఎన్నికలకు వెళ్ళారు. మోడీ గారిని అడిగారు, మీ ఫోటో కూడా వేస్తామని. నువ్వు మోసగాడవు, నువ్వు నీ మాటలు నమ్మను, అందుకే నా ఫోటో వేయొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు ఉంది తప్పించి ఆ ఫోటోలో మరి మోడీ గారు వేయలేదు. ఎందుకంటే ఏ కార్యక్రమం కూడా ఎక్కడ కూడా ఒక మాట ఇచ్చి మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తాం. ఇక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే రాజశేఖర్ గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే అమలు చేసే కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ జిల్లాకు సంబంధించి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకున్నా, లేదు ఈ జిల్లాకు సంబంధించి భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినా, లేదు సచివాలయాలు కట్టించిన, గ్రామాల్లో రోడ్లు వేసిన, గ్రామాల్లో తాగునీరు ఇచ్చిన, గ్రామాల్లోని సాగునీరు ఇచ్చిన అని పిల్లలకి విద్య కోసం నాడు నేడు జరగడం మనం చేసే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సరం అయింది, సంవత్సరం ఒక నెల అయింది. ఎక్కడైనా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అడుగుతున్నాను. ఒకవేళ వాళ్ళు చేసింది ఏమైనా ఉంటే గ్రామాల్లో సిమెంట్ రోడ్లో లేకపోతే ఒక గ్రామాల్లో తార్ రోడ్డు వేసి ఏదైతే ఎన్ఆర్జీఎస్ నుంచి వేశారో వాటి ద్వారా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకునే కార్యక్రమం. ఇవాళ మన అందరికీ మీ అందరికీ తెలుసు, సర్పంచ్లుగా ఉన్నారు. 15th ఫైనాన్స్ ఇంతవరకు రాలేదు. దానికి కారణం ఏదైతే తల్లికి వందనం, ఆ డబ్బులు తల్లికి వందనం వచ్చింది ఏదైతే ఇచ్చాడో 15th మన సర్పంచ్ సంఘంలో ఉంది ఏదైతే 15th ఫైనాన్స్నే మనం డైవర్ట్ చేసి తల్లికి వందనం ఇచ్చారు తప్పించి మళ్ళీ ఈ రోజు సర్పంచ్లు ఎవరు కూడా ఒక లైట్ కానీ, ఒక కాలువ కానీ, ఒక మనం కనీసం వీధిలోని మనం బలు వేసుకునే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తాం. ఇది చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమం. ముఖ్యంగా రైతులకు సంబంధించినంత వరకు కూడా మనకి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇక్కడ సంవత్సరం అయింది. గతంలోనే ఖరీఫ్ సీజన్కి ఇవ్వాలి, మళ్ళీ ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ కూడా 20,000 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ రైతులు, పొగాకు రైతులు చూసుకున్నా, మిర్చి రైతులు చూసుకున్నా, లేదు మామిడి రైతులు చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేక పంటను పాడు చేసుకుని పంటని పారపోసే పరిస్థితి. ఇవాళ మన గ్రామాల్లో కూడా తెలుసు, మరి ఎవరు కూడా మామిడి తోటలు తీసేస్తుంటారు. కొంతమంది మామిడికాయలు
కలపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎవరు కూడా కాయకుండానే వదిలేసి జనాలు పంచుకునే పరిస్థితి ఇవాళ. ఎరువులు దొరకట్లేదు, ఎరువుల్లో లైన్లో ఉంటున్నారు. ఎరువులతో ఒకవేళ దుకాణంకి వెళ్తే యూరియాకి వెళ్తే యూరియాతో పాటు ఇంకోటి ఏదో ఇచ్చి అది కూడా తీసుకుంటేనే మీకు యూరియా ఇస్తామని చెప్పే పరిస్థితి ఇవాళ ఉంది. అంటే రైతులకు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు వస్తే ఏ కార్యక్రమం కూడా చేయలేడని చెప్పి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఇవాళ పెద్దల బొత్స సత్యనారాయణ గారిని శాసనసభ్యులను చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాం. మనం పోయినందుకు మనందరం కూడా చాలా ఇబ్బంది పడ్డాం, బాధపడ్డాం. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ఒక గౌరవాన్ని గుర్తించి ఒక గౌరవాన్ని గుర్తింపు తీసుకొచ్చిన నాయకులు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు మాకు తెలిసినంతవరకు మేము హైదరాబాద్ వెళ్తే విజయనగరం ఎక్కడంటే వైజాగ్ పక్కనని చెప్పేవాళ్ళం. మంత్రి గారు అయిన తర్వాత పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అయిన తర్వాత మాది చీపురుపల్లి అంటే మీరు విజయనగరం బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గం అని చెప్పేవారు. అంటే మనందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా ఒక గౌరవం గుర్తింపు తీసుకొచ్చిన నాయకులు. ఇవాళ నియోజకవర్గంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, ఎక్కడ చూసినా మన తార్ రోడ్లు ఎక్కడ పక్కన రాజంలో నియోజకవర్గంలో తాగునీరు వచ్చేది కాదు. మనకి ఇంటింటికి వీధి కొలాయిలు వేసుకొని మరి గ్రామాల్లో నీళ్ళ ట్యాంకులు కట్టించి సంఖ్యల నుంచి నీళ్ళు తీసుకొస్తే ఇప్పుడున్న శాసనసభ్యులు అప్పుడు రాజాలో కూడా శాసనసభ్యులు అవాళ వాళ్ళకి తాగునీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడున్న శాసనసభ్యులు గతంలోనే వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ మంత్రిగా చేశారు. మంత్రిగా చేసి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేశారని ఒకసారి మనందరం కూడా గమనించవలసిన పరిస్థితి ఉంది. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ మనం గడప గడపకి వెళ్ళాలి. ఎన్ని మోసమైన మాటలు చెప్పాడో మళ్ళీ మనం అధికారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీకు నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై జగన్. మనం పెరిగిన వాతావరణం అది కాబట్టి ఆ వాతావరణాన్ని ఈ మధ్యకాలంలో అది డిబేషన్ వస్తుంది. ఇది రాజకీయాలు, ఇది సాంప్రదాయం కాదు అని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని గ్రామాల్లో తీసుకెళ్లాలనే ఇప్పుడు ఈ సమావేశం తాలూకా ఉద్దేశం. ఈ సమావేశం ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమాన్ని జిల్లాల వారి, నియోజకవర్గం వారి, నియోజకవర్గం తర్వాత మండలాల్లో మళ్ళీ 4 మండలాల సమావేశం పెట్టుకుని అప్పుడు గ్రామాల్లో తీసుకెళ్ళాలి. ఇదేదో ఆ చంద్రబాబు నాయుడు గారి మీదో లేదా పవన్ కళ్యాణ్ మీదో లేకపోతే ఇందాక చంద్రశేఖర్ పెద్దబాబు చెప్పినట్టు ఏదో లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారి మీదో లేకపోతే ఇంకొకరి మీదో ఏదో బురద చల్దామని వాళ్ళు వచ్చి వాళ్ళని మన కాళ్ళ మీద కోపాన్నో లేకపోతే మనం ఓడిపోయిన ఒక బాధను వ్యక్తపరచడానికి కాదు. ఇది జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏంటంటే మనిషి అనే వాడికి మాట ఇస్తే మాట మీద నిలబడాలనేది ఎన్నికల్లో ఏదైనా చెప్తే ఆ కార్యక్రమం జరగాలనేది మన పార్టీ తరఫు సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వచ్చి ఏదైతే ఎన్నికల ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికను వచ్చి ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్ అని చెప్పి మీ మంత్రులుగా ఉంటే మా అందరికీ మా తాలూకా ఆఫీసుల్లోనూ మా క్యాంప్ ఆఫీసుల్లోనూ ఆ తాలూకా ఎన్నికల ప్రణాళిక వచ్చి ఆ బోర్డుని మీ ఎదురుగా ఉండాలి. వచ్చే సామాన్య ప్రజలు కానీ వచ్చే సందర్శకులు కానీ లేదా పాత్రికేయులు కానీ ఆ కార్యక్రమం చూడాలి. నువ్వు కూడా ఉదయం వచ్చినప్పుడు అవి మీరు చూడాలి. చూసి అవి ఎన్ని చేస్తామో, ఎన్ని చేయలేదు, ఎందుకు చేయలేకపోతున్నాం అన్ని నోటిఫికేషన్ చేయాలి. అదే రాజకీయాలకు అర్థం పరమార్థమని మరి నమ్మి ఆ కార్యక్రమాన్ని చేశాం. అందుకే ఇవాళ ఆ నమ్మిన ఆ భగవద్గీతని ఇవాళ వచ్చి ఈ ఎన్నికల్లో 13 నెలల కింద ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చలేదనే ఆ ప్రభుత్వాన్ని, ఈ నాయకత్వాన్ని మెడలోంచి ప్రజలకు వచ్చే కార్యక్రమం చేయాలనే ఇక్కడికి ఈ శపథాలకు ఉద్దేశం. అందుకే ఇక్కడ తప్పెట్టుకున్నాం. ఎందుకంటే ఎన్నికలతో మనిషి ఆశాజీవి, మనిషికి ఆశ ఎక్కువ. ఏదైనా ఇస్తామంటే అని చేయితో వస్తాడు, ఆలోచిస్తాడు, తిడతామంటే బాధపడతాడు, కొడతామంటే భయపడతాడు. ఆ మనిషి తాలూకా ఏదైతే ఉందో ఆ తాలూకా బలహీనతని, ఆ ఆశని చంద్రబాబు నాయుడు బాగా పసిగట్టాడు. ఇది బట్టి ఎప్పుడు ఎన్నిక వచ్చిన ఇలాంటి మోసమే, ఇలాంటి మాయే, ఇలాంటి దగే.
చేసుకొస్తూ ఈ ప్రజల తాలూకా నమ్మకం మీద, ప్రజలకు ఉన్న ఆశ మీద ఆయన రాజకీయాలు చేస్తుంటాడు. చేసి అయిపోయిన తర్వాత మనం వచ్చి అనుకుంటాం, చూశారు ఈ మహిళలకు వచ్చి గత ఎన్నికల్లో ఏం చెప్పాడు, మీకు వచ్చి రుణమాఫీ చేసేస్తా అన్నాడు, ఆఖరికి వచ్చి పసుపు అన్నాడు, కుంకుమ అన్నాడు, బొట్టు అన్నాడు, కాటుకు అన్నాడు, ఆఖరికి ఉసుగా కనిపించారు. తర్వాత ఆ కార్యక్రమం మళ్ళీ ఎన్నికలు వస్తే దాని తర్వాత ప్రతిఫలం చూపెట్టారు. రైతుకు వచ్చి రుణమాఫీ అన్నాడు, అది వచ్చి ఎక్కడ కూడా అది కాని రాలేదు, అది చూపెట్టారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ అదే కార్యక్రమాన్ని మనం చూపెట్టాడు. ఆశ మరి మనుషులు ఆశతో వచ్చి ఓటేశారు. సరే వేసి ఇవాళ మళ్ళీ దానికి వచ్చి తిరోధకాలు ఇచ్చిన పరిస్థితి. పోనీ ఇచ్చి ఇవాళ కాదు రేపిస్తాం, పోనీ 2 ఇస్తాం, పోనీ అవతలాడు ఇస్తాం అంటే పర్వాలేదు. అసలు ఇచ్చేసామని చెప్పేస్తున్నారు. ఇంకా అబద్ధాలు, ఇంత అబద్ధాల కోరలు ఎక్కడ చూడలే, ఇంత అబద్ధాల కోరలు ఎక్కడ చూడలే, ఇంత మోసం చేసిన ఎక్కడ మనం చూడలే. భారతదేశ రాజకీయాల్లో ఈ రకమైన మన ఆలోచన ఉన్న ఇలాంటి నాయకుల్ని మనం ఎక్కడ చూడలే. ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండి అవుతున్నాడు అని ఉంటాం చూడలే. మన జగన్మోహన్ రెడ్డి మాటలు పెట్టండి, అక్కడ అందులో చంద్రబాబు నాయుడు మాటలు ఉంటుంది, తీయండి చెప్పింది. ఏమన్నాడు, జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు. మొదటి నుంచి ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలని కొనసాగిస్తూ ఇంకా మెరుగైన కార్యక్రమం అంటే ఆయన సూపర్ 6, సూపర్ 7 అంతే కదా, అలా ఉంచు అంతే కదా. మరి జగన్మోహన్ ఇచ్చిన కార్యక్రమం వైఎస్ఆర్ ఉచిత పంట బీమా ఇవాళ జీవో ఇచ్చారు. బీమా డబ్బులు ఇక్కడ నుంచి రైతుకి మరి వాడి డబ్బులు వాడే కట్టుకోవాలని ఇవాళ వచ్చింది జీవో, చూసుకోండి. ఒకటి వైఎస్ఆర్ కాపు నేస్తం లేదు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లేదు, జగనన్న విదేశాలు చదువుకుంటూ ఇచ్చే డబ్బుని అది లేదు ఉష్కాకి. వైఎస్ఆర్ చేయూత ఏదైతే మహిళలకు వచ్చి చేయూత ఇచ్చిన ఆ కార్యక్రమం ఉందో 18,000 రూపాయలు అది లేదు. వైఎస్ఆర్ లానేస్తాం, లాయర్లకు వచ్చి వాళ్ళు కాలమే వాళ్ళు పాపం కొత్తగా ఉన్న లాయర్లకు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇచ్చిన డబ్బు అది లేదు. జగనన్న విద్యా దీవెన విద్యాకానికి విద్యా దీవెన ఇచ్చేది అది లేదు. ముఖ్యంగా ఇందులో డోక్రాలు మీరు రేపు ఊర్లోకి వెళ్తారు కదా అడగండి, ఇప్పుడు అది ఇప్పుడే అడిగాను, అంటే నాకు తెలుసు కదా కొంత మళ్ళీ ఏమైనా ఈ మధ్యకాలంలో చేశారని ఎంపీపీని అడిగాను, దూరం ఎంపీపీని. అమ్మా ఏమైనా ఇస్తున్నా 0 వడ్డీ డోక్రాలకి, 0 కరెక్ట్గా టైం వచ్చిన 0 వడ్డీ చేస్తే ఇప్పుడు ఆ 0 వడ్డీ లేదు, మరి ఇప్పుడు ఇస్తాడో తెలియదు. ఈ 13 నెలల కాలంలో ఎక్కడ 0 వడ్డీని ₹1 రిలీజ్ చేసిన పాపాన పోలేదు. జగనన్న చేదోడు లేదు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఎక్కడ మనం ఉన్న హాస్పిటల్నే ఇందాక తెలిసింది చెప్పినట్లు ఆ మధ్య ప్రైవేట్కి ఇచ్చేద్దాం అనుకుంటాడు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అలాగా ఆ హాస్పిటల్ మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పెట్టిన ఈ 17 హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి వచ్చి ప్రైవేట్ వాళ్ళకి వస్తే ఏమవుతుంది ఆరోగ్యం. ఈ కార్యక్రమాలు మరి నువ్వు చెప్పినవే కదా ఇవేమి నువ్వే అన్నావు కదా, ఇప్పుడు నువ్వు విన్నావు కదా. ఇదేమో సత్యబాబు గారు వచ్చి మ్యానిపులేట్ చేసి ఆయన గొంతుకుతో చెప్పి లేదా జగన్మోహన్ గారు వచ్చి చంద్రబాబు నాయుడిని ఈదులో పెడదామని చెప్పిన కార్యక్రమాలు కాదు కదా. ఎందుకు చెప్పాలా? ఆ ప్రభుత్వం తాలూకు విధానాలు అవి. ఆ కార్యక్రమాలు నా కార్యక్రమాలు వచ్చి ఇవి
ఈ సూపర్ 6 సూపర్ 7 ఇవి చేస్తాను అంతే అని చెప్ప తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ కొనసాగిస్తూ ఇది చేస్తాను. ఇది ఎందుకు చెప్తానంటే ఈ మోసాన్ని మనం వీధిలో ఊర్లో చెప్పడానికే ఈ సభ. అందుకే మీకు అందరూ, ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా క్రియాశీలక కార్యకర్తలు, సమాజం పట్ల ఊరు పట్ల ఒక బాధ్యత ఉన్న వాళ్ళు మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మన బాధ్యత మనం గుర్తెరిగి అధికారం అనేది ముఖ్యం కాదు. అధికారం వస్తుంటే పోతుంటే ఉంటాయి, కానీ ఊర్లో తాలూకా ప్రజల తాలూకా సంక్షేమం, ప్రజల తాలూకా రక్షణ, ప్రజల అవసరాలు తీర్చడం అధికారంలో ఉంటే ప్రభుత్వంతో తీరుస్తాం. అధికారం లేకపోతే ప్రతిపక్షంగా ఉంటూ వాళ్ళ గొంతుగా మన గొంతుకై అవన్నీ కార్యక్రమాలని చెప్పి వాళ్ళ తాలూకా ఆ కార్యక్రమం నడుము ఉంచి ఆ కార్యక్రమాలు చేయిస్తాం వాళ్ళతో. అందుకు ఇవాళ ఈ సభ. అంతేకాదు మళ్ళీ ఏం చెప్పారు, ఇంతే చెప్పలే, మొత్తం రాష్ట్రంలో 5 కోట్ల మంది మీద ఉట్టేశారు. మన మీద కాదు, తెలుగుదేశం మీద కూడా ఉట్టేశారు. ఈ ఆడికి ఓటేశారు కదా, వాళ్ళ మీద కూడా ఓటేశారు. సామాన్య ప్రధానికంగా ఓటేశారు, ప్రమాణం చేశారు. ప్రమాణం కాదు, తెలుగుదేశం నాయకులు ఊళ్ళో ఉంటారు కదా, ఎవరో ఉన్న ఊరు పెద్దో లేదా బూత్ కమిటీ మెంబరో చైర్మన్ లేకపోతే ఏవో అక్కడక్కడ ఉన్న సర్పంచో ఎంపీటీసో వాళ్ళతో కూడా సంతకం పెట్టించారు. తీయబాబు వాళ్ళిద్దరు ఫోటో తీయి, వాళ్ళిద్దరు ఫోటో తీ. ఇందా తీసా కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాదు. అది దాన్ని జూమ్ చేయి, దాన్ని కొద్దిగా జూమ్ చేయి చాలు, అంతే ఉంచు. ఇగో చూడండి వాళ్ళిద్దరు. వాళ్ళ ప్రమాణం ఎలా చేశారు తెలుసా? అక్కడ వాళ్ళు ఎవడు, అక్కడ వాళ్ళు చదవంటారు, అది మళ్ళీ చదువు. అక్కడ వాళ్ళు వీడి విశేషాలు చదవడం రాదు, ఆడు ఓడి కూడా చదివేస్తాడు. అది ఈ పెద్ద ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఉదయం ఇచ్చాడు ఏమెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు? అలా తెప్పింది బట్టి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అనే మేము, మన రాష్ట్ర ప్రజలు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఉందా? మరి ఇంకేది అదే చెప్పాను, అందుకే చెప్పు చెప్పు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము, మన రాష్ట్ర ప్రజలు మా సమిష్ట నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో అంటే మనస వాచ కర్మణ ఆ కార్యక్రమం చేస్తామని చెప్పు ప్రమాణం చేస్తున్నారు. ఎంతమందికి? 5 కోట్ల మందికి. ఎవరిగో మన మీదో దాని మీదో పక్కోడి మీదో పక్కింటి మీదో కాదు, మొత్తం రాష్ట్రంలో 5 కోట్ల మందికి. ఇంకా చెప్పు. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి సంయుక్త వచ్చాక మేమిద్దరము భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. సంతకాలు ఉన్నాయా? ఉన్నాయండి, సంతకాలు ఉన్నాయి. ఎవరిది? నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇంకా కిందని చూడు ఉంటుంది, చూడు సర్పంచ్ బూత్ కమిటీ మెంబర్ ఉంటుంది కింద ఉంటాయి, చూడు సంతకాలు కింద ఉన్నాయండి. బూత్ కమిటీ వాళ్ళ పేర్లు సంతకాలు ఉన్నాయి. ఏంటి సాక్షి మనం డాక్యుమెంట్ రాసుకుంటాం కదా, బూత్ కమిటీ సాక్షి సంతకాలు పెడతారు, చాలే సాక్షి సంతకాలు పెడతారు కదా, ఆ సాక్షి సంతకం ఎందుకు చెప్తారంటే ఊర్లోకి వెళ్తున్నాం కదా, అయ్యా వీళ్ళు వచ్చి తెలుగుదేశం కడుపు మనకెందుకు కడుపు అంట అయిపోయి ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. 4 ఇందాక వచ్చి మేము పెద్దబాబు జనసేన ఇంకా పెద్దలు మారుదాం వచ్చి వెంటనే వచ్చేస్తుంది ఎన్నికల్లో, మనం వచ్చి ప్రభుత్వం వచ్చేస్తుంది. అవన్నీ 4 సంవత్సరాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు వస్తాయి ఎన్నికలు వస్తాయి. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు వస్తాయి ఎన్నికలు వస్తాయి. లేదు మొన్న చంద్రబాబు చెప్పాడు, అమ్మ జమిలీ వస్తుందని మనం ఎప్పుడో చెప్పాడు, 27 28 మళ్ళీ తర్వాత మన్నాడు మళ్ళీ ఎందుకో మళ్ళీ మాట మార్చేసాడు. మళ్ళీ ఎందుకంటే అలవాటు అతనికి చెప్పాడు, మాట మార్చాడు. సరే మాట మార్చేస్తే మార్చేసుకుని మనకి మనం మాత్రం ఆ టైంకి వస్తే అనుకుందాం, ఎన్నికలు ఇప్పుడు చూసుకుందాం. కానీ ఈ మాయ, ఈ మోసం, ఇది ప్రజాస్వామ్యం, ఇది ధర్మం,
ఇలాంటి మోసం చేసిన మాయ చేసిన ఏమంటాం మన వాడి భాషల్లో మన ఊర్లో ఏమంటాం? మాయగాళ్ళు మోసగాళ్ళు అనం వీళ్ళు మాయగాళ్ళు మోసగాళ్ళు అనం. ఇలాంటి మోసాలు మాయ మాట చెప్పిన వాళ్ళని దొంగ మాటలు మాట్లాడిన వాళ్ళని ఊర్లో ఏమంటాం మనం? మాయగాళ్ళు. వీళ్ళు మాయగాళ్ళు కాదా, మోసగాళ్ళు కాదు వీళ్ళిద్దరును. ఒక పక్క అయినా ఒక పక్క అయినా ఇది పరిస్థితి. అందుకు ఈ కార్యక్రమాన్ని వచ్చి మనం గ్రామాలు చెప్పాలి. రేపు ఇది అయిన తర్వాత మండల మీటింగ్ పెట్టుకొని మండల మీటింగ్లో ఎవరైతే ఉన్నారో సర్పంచులు, ఎంపీటీసీలు, ఊర్లో పెద్దలు అందరూ మండల మీటింగ్ పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఊళ్ళో పంపించాలి. అప్పుడు ఊళ్ళో అక్కడ రసపడి దగ్గర చెట్టు దగ్గర లేకపోతే ఊళ్ళో గడ్డి దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టి అవి చెప్పి తర్వాత గ్రామాల్లోకి వెళ్ళి ఈ కాగితాలు ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన కాగితాలు ఇవ్వాలి. ఇది ఈ కార్యక్రమం తాలూకా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి మోసాలు తీసిపెట్టు, వాళ్ళిద్దరు పెట్టు, ఆ మోసగా పెట్టు, వాళ్ళిద్దరు పెట్టు, అదే ఉంచు, కొద్ది జూమ్ చేయి. రిజిస్టర్ అవ్వాలి కదా మైండ్కి. వీళ్ళు ఇలాంటి మోసగాలని రాజకీయాలు చదమా. ఎందుకంటే మనం ఈ మేనిఫెస్టోల్ని పాతకేజ్ కింద నమ్ముతాం, ఖురాన్ కింద నమ్ముతాం, బైబిల్ కింద నమ్ముతాం. నమ్మి కార్యక్రమాన్ని ప్రజల దగ్గర ఓటు అడుగుతాం. ఓటు అడిగి 5 సంవత్సరాలు ఆ కార్యక్రమం ఇంకా చెప్పని కూడా ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పని చేయడం ప్రయత్నం చేయడం వాళ్ళకి పక్కన పెట్టు. చెప్పని చేస్తుంది మోసగాళ్ళు. మళ్ళీ తిరిగి పైపెచ్చి అడిగితే నీకు నాలుగు బంధం, నీకు వచ్చి చంద్రబాబు చెప్పింది చెప్పది చూపెట్టు. అయిపోయి అన్ని కార్యక్రమాలు అయిపోయింది, సూపర్ 6 అయిపోయిందని. చంద్రబాబు చూడు, మన న్యాయమాడు మాట్లాడుతూ సూపర్ 6 అయిపోయిందని చెప్తాడు, మందం అని చెప్తాడు. చూడు అతి ఈరా కార్తీక్ మోసం కాదా అని అడుగుతాను. పైగా ఏమంటావు? నేను ఇచ్చేసాను, సూపర్ 6లు చేసేసాను, సూపర్ 7లు చేసేసాను. ఇంకా ఎవడైనా అడిగితే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తాం. 6 సూపర్ 6 అయిపోయినాయి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరం కూడా మళ్ళా ఫర్దర్ గా డ్రామా పెంచుతూ మోసం చేస్తూ పెట్టి అబ్బో మందం మన నాలుగు మందం అంట. అడిగితే తాడు తీస్తాడట. ఆయన పక్క పూట తీసేది, మళ్ళీ పాత పూట పెట్టు. అదే ఇద్దరిది పెట్టు, దొంగల ఇద్దరిది పెట్టు, మోసగాళ్ళ ఇద్దరిది పెట్టు. మాయమాట చెప్పేది పెడితేనే అది మనకు అవుద్ది. ఏ రకంగా మాయ చేస్తున్నారు వీళ్ళు. ఇది చేసి మళ్ళీ వచ్చి చెప్తారు ఎవరంటే కొట్టేస్తాం, తిట్టేస్తాం, మక్కలు కొట్టేస్తాం. ఎవడు మక్కలు కొడతారండి? ఎవడు దాటి తెస్తారు? ఊళ్ళోకి వెళ్ళమని తెలుస్తుంది. ఎవడు దాటి ఎవడు తెస్తాడో, ఎవడు మక్కలు ఎవరు కొడతాడో, ఎవడు చేస్తాడో అయితే పిల్లలు చెప్తారు. ఈ పొట్టుకెళ్ళమండి, ఈ మేనిఫెస్టో పొట్టుకెళ్ళి అక్కడ చదవమనండి. అప్పుడు కాదు ఓటీపీ ఇచ్చేసి ఇందాక చిన్న చెప్పాడు మనం అప్రమత్తంగా ఉన్నాం. సరే ఇవన్నీ నమ్ముతారేంటి అనుకున్నాం మేము. కానీ మానవుడు అసలు కాన్సెప్ట్ మర్చిపోయాం. ఏది? మానవుడు ఆశాజీవి, ఆశకొచ్చి కొద్దిగా పొరపాటు పడతాడు, తడబడతాడు అని కొద్దిగా అప్రమత్తం అయ్యాం. కానీ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ తెలిసిన వ్యక్తి అవతల అంత పెద్ద మోసగాడు చంద్రబాబు నాయుడు. అంత పెద్ద అబద్ధాలు కోరు చంద్రబాబు. ఆయన తోడు ఈయన దొందు. ఇప్పుడు వచ్చి ఏమని అడిగితే ప్రశ్నిస్తారని గొంతుకులు ఇప్పుడు ఎక్కడన్నా తెలియదు, ఏమైపోయి తెలియదు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయి ఆ రోజు వచ్చి ఎన్నికలప్పుడు ఏం చెప్పాము మనం? రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల ప్రకారం ఎవరు ఎందుకంటే మేము ఇవ్వలేము, ఇవన్నీ కొనసాగిస్తాం మేము. ఇంకా అవసరమైతే ఇంకొక 1000 రూపాయలని ఒక సంవత్సర కాలంలో పెంచుతాము, 4 సంవత్సరాల్లో మళ్ళీ అని చెప్పాము.
లేదు నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను వచ్చి తెస్తాను అని చెప్పాడు. ఎంత? సుమారు 1,60,000 కోట్లు. 1,60,000 కోట్లు, 1,60,000 కోట్లు రూపాయలు తెచ్చి ఎవరికి ఇచ్చావు? ఏం చేస్తావు? ఏ బొక్కసంలోకి వెళ్ళింది డబ్బంతా కూడా? ఎవరు తిన్నారు అంతా కూడా? చెప్పండి. తిరిగి పైపెచ్చు ఇంకా అప్పుదానికి వచ్చి అడ్డేస్తున్నారు ఇల్లు పెద్దలు. వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టేస్తారట. ఎవరు మాట్లాడారు మీద? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. పెట్టి రాజద్రోహం కేసు. ఇవాళ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా నేను ఇవాళ సంవత్సరం ప్రజలు చెప్తున్నాను. నువ్వు ఏదైతే ఏపీఎండిసి సంబంధించి నువ్వు అప్పు తెచ్చావు, అప్పు తీసుకోవడం థర్డ్ పార్టీకి వచ్చి ఇన్వాల్వ్మెంట్ చేసి చట్ట ప్రకారం కాకుండా చట్టాన్ని చేతితో తీసుకుంటూ నిబంధనలు పాటించకుండా చేసింది ఈ రాష్ట్రం తాలూ ప్రయోజనానికి ఆటంకం కాదా? రాబోయే తరాలతో ఇక భవిష్యత్తుని తాకట్టు పెట్టడానికి ఎవరిచ్చారు నీకు హక్కు? ఎవరు చెప్పారు నీకు ఇచ్చారు హక్కు? అడుగుతున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు. పెట్టు చూద్దాం రాత్రి ఎవరి పడతావు. ఏంటి మాట ఇవి? ఏమైనా అసలు ఆలోచన ఉందా? కొద్దిగా సరే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎంత సమన్వయం పాటించాలి. ఇంకదే కాదు, మనం చూసాం. మన క్యాబినెట్ మీటింగ్ అయింది 4 రోజుల కింద, 5 రోజుల కింద, 6 రోజుల కింద. ఎప్పుడైంది అదే డేటు క్యాబినెట్ కదా? పోలే 4-5 రోజుల కింద. ఆ మన్నాడు పేపర్లో చూసాం, మనం టీవీలో చూసాం. ఏమని? మంత్రులు వచ్చి తినేస్తున్నారు, దోచేస్తున్నారు. కొందరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు. కాబట్టి జాగ్రత్త కాకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాను, దోచేస్తాను. నువ్వే చెప్పావు కదా, దోపిడీ జరుగుతుంది నువ్వే చెప్పావు కదా. నేను చెప్తున్నాను, రాజుగారు అనుకుంటే మంత్రులు అనుకుంటారు. యథా రాజా తదా ప్రజలు, యథా రాజా తదా మంత్రి, యథా రాజా తదా మంత్రి. నువ్వు తినేస్తే అర్థం మానేస్తా చెప్పు. నువ్వు సక్రమంగా ఉండి, మీరు సక్రమంగా పరిపాలించి, మీరు అబద్ధాలు ఆడకుండా చెప్పింది చేస్తే ప్రజలు కూడా సక్రమంగా ఉండి సక్రమంగా చేస్తారు. నువ్వే పెద్ద దోపిడీ అయ్యి, నువ్వే పెద్ద అబద్ధాలు కోరయ్యి, నువ్వే ఈ కార్యక్రమం చేస్తుంటే మరి మంత్రులు పాపం ఆలమేంటో నువ్వు వచ్చి మోతాడైతే వాళ్ళు బెత్తుడు ఈ రకంగా తినదు. ఈ రకంగా తలాలమ్మంటూ మొత్తం రాష్ట్రాన్ని వచ్చేస్తున్నా. అదేమో నేను చెప్పిన మాట కాదు, రికార్డ్ చేసుకోండి. చంద్రబాబు చెప్పిన మాట, స్వయాన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. ఈ రకంగా ఉంది పరిపాలన రాష్ట్రంలో. ప్రజల్ని ఈ టీవీల ద్వారా చూడమని చెప్తున్నాను. ఉన్నా అందరూ వచ్చారా లేదా? కొందరు వీళ్ళు ముగ్గురు రారు. టీవీ5, ఏబిఎన్, ఈటీవీ లేవు కదా. ఏంటి వాళ్ళు కూడా ఇవ్వండి, అడిగితే ఆ రికార్డు చేసి చూపెడతారు. ఎలా ఉంది పరిపాలన? ఇవాళ సామాన్యులకు వచ్చి 5,000 నోట్ల దగ్గర పరిస్థితి లేదు. రైతు పరిస్థితి అయితే చాలా దుర్భరంగా ఉంది. పండిన పంటకు వచ్చి గిట్టుబాటు ధర లేదు. పెద్ద గొప్పగా చెప్పారు. మేము వస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన ఆ మినిస్టర్, ఈ పవన్ కళ్యాణ్ పార్టీ మినిస్టర్, కూటమిలో మినిస్టర్ ఏం చెప్పాడు? 48 గంటల్లో ధాన్యాన్ని డబ్బిస్తాడు. 48 గంటలు కాదు కదా, 48 రోజుల్లో కూడా పట్టలేదు. ఏం మరి మాట్లాడటం, పొకండి కబుర్లు చెప్పడం, ఓ ఇక్కడ చెప్తావు కొండలు దాటిపోతాయి. కాదు కొంచెం లేదు, పండిన పంటకి దారి లేదు. అక్కడ వచ్చి మిర్చికి లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి బయలుదేరితే వీళ్ళు ఢిల్లీకి పరిగెడతారు. అక్కడ మామిడికాయలకి లేదు, జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే వీళ్ళు ఢిల్లీకి వెళ్తారు. పొగాకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లేదంటే వీళ్ళు ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీ ఎందుకండి? ఢిల్లీ నీ ప్రభుత్వం కదా, నీతోనే ఉంది కదా. నువ్వు అందులో కొంత ముందు దానికి ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ఢిల్లీని తెచ్చుకోవచ్చు కదా. ముందు లేఖ రాసి దానికి కావాల్సిందంతా, దీనికి 400 కోట్లు, దానికి 500 కోట్లు, దీనికి 600 కోట్లు కలిపితే అంతా కలిపితే 1,000-2,000 కోట్లు అయితే అండపెట్టిన బ్రహ్మాండం మార్కెట్ చేస్తే ఈ రాష్ట్రం రైతులకి కొంత చిన్న వస్తాయి. కానీ నువ్వు
1,60,000 కోళ్ళు తీసుకొచ్చి మరి ఆ కార్యక్రమం ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఏం చేస్తున్నాం? మరి ఈ రైతాంగాన్ని ఏం చేయ తెలుసుకున్నాను తమ ఏంటో కానీ శాపం రైతులకి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా ఐరన్ లెక్కలాగా ఎప్పుడు వచ్చినా పాపం వాళ్ళకి నష్టపోతారు రైతు. అది ఉక్కుపాదం చంద్రబాబు నాయుడుది. అది రైతు మీదే పడిపోద్ది, లేకపోతే మహిళ మీద పడిపోతుంది. వాళ్ళు దొరికింది. ఇది కర్మ ఈ రాష్ట్రం దౌర్భాగ్యం. ఇందో చెప్తున్నాను, యూరియా ఎక్కడ ఎందుకు దొరకట్లేదు? యూరియా ధర ఎంత? అప్పుడు షాపుల్లో అమ్ముతుంది ఎంత? దాంతో మళ్ళీ ఇంకోటి ఏదైనా కాంప్లెక్స్ కొనపోతే ఆ యూరియా బస్తా కూడా ఇవ్వట్లేదు. మరి ఏం చేస్తుంది యంత్రాంగం? మరి ఏం చేస్తుంది ఈ రాజకీయం కూడా? మరి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ ఏం చేస్తారు? మీ అందరూ ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఎందుకు అడగట్లేదు? అంతేకాదు, చిత్తూరు పక్కనే, చిత్తూరుతో కాగా మన ఊర్లో మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి. కలరకాయ ఉంది. కాయ కోసి తీసుకొచ్చి మార్కెట్ కూడా తీసుకొస్తానండి, తీసుకొని ఊర్లోనే ఎవరికైనా తెప్పించుకెళ్ళిపోడరు బాబు అని చెప్పిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి జిల్లాలో ఉంది. మీకు అది ఆలోచిస్తున్నారా? అసలు నాయకుడికి ఏమైనా చెమకుట్టేట్టు ఉందా? అధికారులకు ఏమైనా చెమకుట్టేట్టు ఉందా? ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా? అడిగితే దానికి వచ్చి మా నాలుగు మందం, మా తాడ తీసేస్తాం, మీకు మొక్కలకి కొట్టేస్తాం, ఇవి మాటలు. అందుకే చెప్తున్నాను, పదండి ఊళ్ళోకి వెళ్ళండి. మామిడి తోటలో కలెక్టర్గా ఎవరైనా తిప్పారా చూడండి. వెళ్ళి ఎవరు తెంపుకొని పోతే పోనీ అని రైతులు వదిలేశారు. ఎందుకంటే తెంపేస్తే మేము నెక్స్ట్ రేట్ వస్తే చూసుకుందాం, తెంపుకెళ్ళి పట్టుకెళ్ళిపోయి చెప్తాం. ఎందుకు తెంపి తీసుకొస్తే మార్కెట్లో రేట్ లేదు, 5 రూపాయలు కొన్నాళ్ళు లేడు కేజీ. ఈ పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం మరి మార్కెట్ చేయకపోతే ఎలాగా? ఇది మోసగాలు చేస్తున్న పని చేస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, మోసగాళ్ళు అని నేనేమి పౌరుష పదాలు వాడట్లేదు. మాయ చేసిన వాడిని, అబద్ధాలు వాడిని వాళ్ళని మన గ్రామాలు ఏమంటాం? మరే మోసం పడరా, అదే అబద్ధాలు కోరురా అంటాక అదే చెప్తున్నాను నేను. ఇది కాబట్టి ఇవన్నీ కూడా మన గ్రామాలకు చెప్పాలి. ప్రజలు చైతన్యం చేయాలి. ప్రజలకి ఈ విషయాలు తెలియదు, తెలుసు, కానీ వాళ్ళ గొంతుకులు వచ్చి కొద్దిగా మొగ్గిపోయి ఉంటాయి. పేదవాడు వచ్చి గట్టిగా మాట్లాడలేడు. అన్నంతో ఆకలితో ఉంటే అందరూ అనుభవించి కాకపోతే చనిపోతాడు, కానీ ఆ గొంతుకి అంత ఉండదు. ఆ గొంతుకు మనం అవ్వాలి. ఆ పేదవాడి గొంతుగా మనం అవ్వాలి. ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత. ప్రజాస్వామ్యంలో అధికారం ఉన్నప్పుడు 2 పక్షాలు ఉంటాయి, అధికార పక్షం, ప్రతిపక్షం. అధికార పక్షం తాలూకు బాధ్యత ప్రభుత్వ విధానాలని ప్రభుత్వాన్ని నడిపించడం, ఇచ్చిన వాగ్దానాలు నడిపించడం, ఆ కార్యక్రమం చేయడం. ఒకవేళ ఇందులో ఏమైనా అలసత్వం అశ్రద్ధ వహిస్తే, లేదు వాళ్ళ వల్ల కార్యక్రమాల వల్ల విధానం వల్ల ప్రజలకు నష్టం వస్తే ఆ ప్రజల తరఫున ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మనం ఆ గొంతుగా ఉండాలి. అందుకోసమే ఈ సభని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. దానికోసమే ఈ సభను మేము మనం చేస్తాం. దానితో ఎవరొకరు కూడా అసలు చేయొద్దు. ఇది మన బాధ్యతగా ప్రజాస్వామ్యంలో మన బాధ్యత గుర్తెరగాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అందుకే రేపు డేట్ ఇచ్చి 4 మండలాలు 4 డేట్లు ఇవ్వండి. ఒకే రోజు 2 పెడతారా, 4 రోజులు 4 పెడతారా, పెట్టండి. ఖాళీ అయితే నేను వీళ్ళందరూ వస్తారు, పెద్దలు వెళ్తారు, తెలిసిన ఉంటాడు, పెద్దబాబు ఉంటాడు, మండపేట చెప్పి ఉంటాడు, వస్తే నేను కూడా వస్తాను, సందీప్ కూడా వస్తాడు. సందీప్ 4 మండలకి ఒకవేళ నేను కానీ రాష్ట్రం అంతా తిరగాలనుకుంటే నేను తిరుగుతున్నాను 10 జిల్లాలను. ఒకవేళ ఏమైనా కార్యక్రమం ఉంటే దానికి వెళ్తాను, ఎక్కడో దొరికి నేను కూడా వస్తాను మండలానికి. తర్వాత వచ్చి గ్రామాలకు వెళ్తాం. అందుకు ఈ కార్యక్రమాన్ని వచ్చి పెట్టాం. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడ వచ్చిన క్రియాశీలకమైన పెద్దలందరూ కూడా ఈ మన బాధ్యత మనం గుర్తెరిగి మనం ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో, మా కార్యక్రమం ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టారు, ఇందాక పెట్టింది ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని చేసి ఈ మోసపూరితమైన ఈ మాటలు చెప్తున్నా ఈ పెద్ద మోస తాలూకా బండారాన్ని, ఈ పెద్ద మోస చేసే మోసాన్ని వాళ్ళ దగ్గర ఎండగట్టి మనం ఒత్తిడి తీసుకొచ్చి
సామాన్య ప్రజానికి మేలు జరిగేటట్లు మంచి జరిగేటట్లు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.